హాయ్ అండి. నా ఛానల్ పేరు వచ్చి దర్శిత ఛానల్. జర సపోర్ట్ చేయండి. నాకు అస్సలు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కొడతలేరు. చూస్తురు అంటే చూడగానే చూస్తలేరు. అసలు అంత ఫూలిష్గా. నా సెల్ బాగలేదు. నా సెల్ కొనుక్కున్నాను కానీ అంత లేదు, అంత లేదు. కానీ ఇక్కడ ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నానంటే ఒక ఛానల్ ఉంది చూసిన, అంత ఛానల్ ఏదో అంత బ్లాగ్స్ ఏదో ఉంది. అతను పెద్ద ఆ ఛానల్ ఆమెకి భర్త లేడంట. భర్త లేరు, 2 బిడ్డలు, ఒక కొడుకు ఒక బిడ్డే. కొడుకు అర్థం చేసుకుంటే బిడ్డ అర్థం చేసుకోదంట. తండ్రి లేడు, మా డాడీ లేడు. ఎవరైనా బండి మీద ఎక్కించుకొని పోతుంటే చేస్తుంటే మా డాడీ లేడు కదా అన్నట్టు చేస్తుందంట. మా డాడీ లేడు కదా అని అంటుందంట. డాడీ లేడు ఒక్కళ్ళు బాగుపడాలి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఏమంటారంటే వీడియోలు చేస్తుంది, వీడియోలు అవసరమా, ఈమెకి మొబైల్ లేడు కదా వీడియోలు అవసరమా అని అంటారంట చుట్టుపక్కల వాళ్ళు. మొగడు లేనంత మాత్రాన వీడియోలు చేయకుండా చెయ్యొద్దు అది కానీ ఏమన్నా ఉందండి? ఏదైనా ఉందా? అసలు ఏమో జనాలు అసలు ఏదో మాట్లాడతారు, ఏదో చేస్తారు. మేమే మంచి గ్రేటు, వేరేటోళ్ళు వేస్ట్, వాళ్ళు అట్లా వేరేట్లా. ఒక నలుగురు గురించి మనం మాట్లాడే అధికారం లేదు, మనకు అవసరం లేదు. అసలు ఒకరి గురించి మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు తెలియదు కదా. వాళ్ళ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. ఆమె ఒక పని చేస్తుందంటే ఎన్నో కారణాలు ఉండుండొచ్చు. అంతేగాని ఒకళ్ళని బాగు చేయకపోయినా సరే 4 రాళ్ళు వాళ్ళ మీద వేయాలని ఎప్పుడు కోరుకోవద్దు. అంతే, ఎప్పుడు కోరుకోవద్దు అసలు. అది మళ్ళా అంటే ఇట్లనే అంటారంట. కానీ వాళ్ళ అత్తమామ ఏమంటారు పట్టించుకోరు. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళ మనసులోకి అనిపిస్తుంది కదా, ఇట్లా అట్లా అని అంటారు కదా. అది అంతే. ఆమెకు డబ్బుల గురించి ఆమె చేసేది. ఆమెకి ఏ పని రాదంట, చదువుకోలేదంట, ఏ పని చేయలేదంట. ఎంతసేపు మొగడు బాగా చూసుకునేదంట. అట్లాంటి మొగడినే దేవుడు తొందర తీసుకుపోతాడు. అది